హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ గురించి అయితే కంప్లీట్గా చూద్దాం. ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్ గురించే ఈ వీడియోలో చూపించడం అయితే అవుతుంది. బిగినర్స్కి హ్యాండ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, షేప్ పట్టీలు ప్రతి ఒక్కటి చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకని చెప్పేసి మన వీడియోస్లో ఓన్లీ హ్యాండ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియోలో ఇచ్చాను. అలానే బ్యాక్ సైడ్ గురించి ఇచ్చాను. అలానే ఈరోజు ఫ్రంట్ సైడ్ గురించి అయితే చూపిస్తున్నాను. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. హ్యాండ్స్ వీడియో మీరు చూసారంటే హ్యాండ్స్ గురించి మీకు హ్యాండ్స్ గురించి ఒక్క ఇసుకురేను అంత కూడా డౌట్ అయితే ఉండదు. అలానే బ్యాక్ సైడ్ గురించి కూడా మీరు చూస్తే ఒక్క ఇసుకురేను అంత కూడా మీకు డౌట్ అనేది ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ గురించి చూద్దాం. అయితే ఫ్రంట్ సైడ్ మనకి క్రాస్ కటింగ్గా, సాదా కటింగ్గా అని ఒకసారి చెక్ చేసుకోండి. సాదా కటింగ్ అయితే అలా సాగకుండా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. లేదు అంటే క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది. మనము బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను కట్ చేశాను వీడియోస్ కోసం అని చెప్పాను కదా. ఆ బ్యాక్ పార్ట్ని నేను ఇక్కడ తీసుకొని ఫ్రంట్ సైడ్ కోసం అదే మెజర్లో మనము చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. దానికంటే ముందు కిందకైతే మనము 2 ఇంచీలకి అయితే మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచీల క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అయితే మనకి స్టార్టింగ్లోను మిడిల్లోను 2 ఇంచులు వస్తుంది, ఎండింగ్లో అయితే 1.5 వస్తుంది. ఎందుకంటే మన ఖర్చు పాయింట్ బ్యాక్ సైడ్ కిందకి జారిపోకుండా ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ అయితే తీసుకున్నాము. మీరు ఆ వీడియో చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఈ విధంగా క్రాస్లో వేసుకోండి. బ్లౌజ్ పీస్లో ఇలా వేసుకున్నాక చుట్టూ అయితే మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక రౌండ్ ఒక్కటి పెట్టకుండా తర్వాత అంతా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ రౌండ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను సగం వరకే మార్కింగ్ అయితే చేశాను. అలా చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ 3 ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే మనకి 3 ఇంచెస్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ పెరిగే అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది, చూసుకోండి. అలానే ఆర్మ్ దగ్గర ఎల్ షేప్ గీసుకోండి. అలా గీసుకున్నాక ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఆర్మ్ దగ్గర ఎక్కువ ముడతలు వస్తున్నాయి అంటే ఒక 3/4 ఇంచ్ కూడా తీసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఇంకా తక్కువ తీసుకోండి, సరిపోతుంది. అయితే కిందకి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పెరిగే అవకాశం అయితే ఉంటుంది మనకి రౌండ్ దగ్గర. ఇప్పుడు పైన మనకి 3 ఇంచ్ ఉంది కదా, కింద కూడా 3 ఇంచ్ మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇక్కడైతే ఒక 1/4 ఇంచులో ఒక సగం అయితే పెరిగింది కదా ఆర్మ్ సైడు. అలానే ఇటు సైడ్ కూడా నెక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పైన 3 ఇంచ్ ఉంది, ఇక్కడ కూడా 3 ఇంచ్ ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇటు సైడ్ 1/4 ఇంచ్ వచ్చింది, అటు సైడ్ 1/4 ఇంచులో సగం వచ్చింది. ఈ విధంగా అంత పెరగడం వల్ల ఏమంటే మనకి ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు అక్కడైతే ఆ విషయాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ వెడల్పు ఆల్రెడీ నెక్ పొడవు చూసుకోవాలి. నెక్ వెడల్పు అయితే ఆల్రెడీ చూసాము. వెడల్పు 3 ఇంచ్ అయితే పెట్టాము బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్ పొడవు అయితే మనం చూసుకోవాలి. ఈ విధంగా ఎల్ షేప్ అయితే గీసుకోండి. గీసుకున్నాక మీకైతే కరెక్ట్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఎవరికైనా 6 ఇంచెస్ 5.5 అలా కూడా వస్తుంది కొద్దిగా సన్నటోళ్ళకి. ఆ విధంగా మన బ్లౌజ్కి ఎంత వస్తుందో అంత అయితే తీసుకోండి. నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నా. ఇలా తీసుకున్నాక కరెక్ట్గా ఎల్ షేప్ అయితే గీయండి. అలా గీసాక ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీసేసేయండి. నెక్ రౌండ్ అయితే తక్కువ తీసుకోండి. చాలామంది అయితే బిగినర్స్ ఏం చేస్తారు, 1 ఇంచ్ తీసేస్తూ ఉంటారు. 1 ఇంచ్ తీసేయడం వల్ల మీరు కుట్టేసరికి ఏమంటే అది వి షేప్ వస్తుంది, రౌండ్ అయితే రాదు, యూ షేప్ కూడా రాదు, వి లాగా వస్తుంది. కాబట్టి జస్ట్ ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ నెక్ రౌండ్ అయితే చేయండి. తర్వాత 3 ఇంచ్ అయితే వెడల్పు తీసుకున్నాము, పొడవు తీసుకున్నాము, రౌండ్ తీసాం కదా. ఇప్పుడు ఉక్కు పట్టి దగ్గర నుంచి పైన నుండి ఇక్కడ షేప్ పట్టి దగ్గర ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ సైడ్ పొడవు అయితే ఒకసారి చూసుకోండి. లేదు అంటే మనం బ్యాక్ సైడ్ ఎంత పొడవు అయితే పెట్టామో ఖర్చులతో కలుపుకొని దానికి 2 ఇంచీలు తక్కువ చేసి పెట్టామో అలా అయినా సరిపోతుంది. ఇంకా మీరు పెట్టే మెజర్మెంట్ ఏమైనా బ్రష్ లూజ్ కావాలి, కప్పు పైకి లేస్తుంది అని మీకు అనిపించేటప్పుడు ఏమంటే మనకి 2 ఇంచీలు లెస్సైగా కిందకి ఎంతైతే మార్కింగ్ చేసామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఇంకా కిందకి తీసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఇటు ఖర్చు పాయింట్లో మన మార్కింగ్ కంటే 1 ఇంచ్ పైకి అయితే పెట్టండి. అలా పెడితే అక్కడ కూడా మనకి షేప్ అనేది ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పొడవులో ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమంటే మనకి ఫ్రంట్ సైడ్ అయితే కరెక్ట్గా షేపు కూర్చుంటుంది. ఇప్పుడు మనము సైడ్స్ ఆర్మ్ కింద లెంత్ అయితే ఉంటుంది కదా, సంఖ భాగంలో కింద లెంత్, ఆ లెంత్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
సేప్ పట్టి నుండి ఆర్మ్ దగ్గరికి అలా ఎంతైతే ఉంటుందో దానికంటే మనము పేపర్ కటింగ్లో 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి. లేదు ఇంకా నీట్గా తీస్తాము, మంచి మెజర్మెంట్ తీసుకుంటాము అంటే సేమ్ ఉన్నది ఉన్నట్టే రావాలి. ఎందుకు అంటే మనము చూడండి కటింగ్లో కూడా 2-3 రకాలైతే ఉంటాయి. సాదా సీదా ఇంట్లోనూ లేదంటే నార్మల్ షాపుల్లోనూ కట్ చేసేది ఉంటుంది, బొటిక్లో కట్ చేసేది కూడా ఉంటుంది. బొటిక్ కటింగ్ అయితే మనకి చాలా బాగుంటుంది, చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఉంటుంది, మనకైతే బ్రష్ కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది, ఎక్కడ చిన్న ముడత కూడా రాదు, షేప్ కూడా కరెక్ట్గా అయితే వస్తుంది. ఆ విధంగా మనం తీసుకోలే అంటే ఫ్రంట్ పొడవులో ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కిందకి దించాలి. తరువాత మనకి ఖర్చు పాయింట్లో నేను చూడండి ఈ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎత్తాను, అలా ఎత్తాలి. అలా ఎత్తి ఇలా మనకు ఒక అర్ధచంద్రాకారంలో వస్తేమంటే అది కరెక్ట్గా బాగుంటుంది. ఆ విధంగా చూసుకోండి. అయితే ఇప్పుడు మనం ఉక్కు పట్టి నుండి ఆర్మ్ ఖర్చు వరకు ఎంత మెజర్మెంట్ ఉంటుందో బ్లౌజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. అలానే సేప్ పట్టి నుండి ఈ ఖర్చు పాయింట్ వరకు ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్నాక మనకైతే బ్లౌజ్లో ఎంత ఉంటుందో దానికైతే ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేనైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అయితే మనకి బ్లౌజ్లో ఎంత ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి. ఎక్కువ తక్కువ చూసుకోండి, ఎక్స్ట్రా అయినా పెట్టుకోండి, లేదంటే కొద్దిగా పొడవైనా దించుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత మనము నెక్ రౌండ్ కూడా ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్నాక ఈ విధంగా నేనైతే బ్యాక్ సైడ్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి నెక్ రౌండ్ కంటే ఖర్చుకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా మార్కింగ్ చేసి ఆ పాయింట్ మీద కొలవండి అని నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోండి. చూసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఎక్కువే రావాలి కానీ తక్కువ రాకూడదు. మన బ్లౌజ్కి అయితే ఎంత ఉంటుందో దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టే చూసుకోండి. అలా వస్తేమో మనకు షోల్డర్ పడతాం కదా, మళ్ళీ ఉక్కు పట్టీలో ఇటు మలుస్తాం కదా, అన్నీ మనకి అక్కడ సరిపోతుంది. రౌండ్ అయితే నీట్గా మనం ఎంత పెట్టామో అంతే ఉంటుంది. లేదు అంటే మనకి ఆ ఖర్చులకి మనము ఎక్స్ట్రా పెట్టింది వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వి షేప్ అయితే వచ్చేస్తుంది. సరేనా? అలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఖర్చు పాయింట్ నుండి ఈ కింద వరకు ఒకసారి కొలుసుకోండి. అక్కడ నాకైతే వీడియో కొద్దిగా మిస్ అయింది. అక్కడ నుంచి అక్కడ వరకు చూసుకోండి. చూసుకుంటే మనకు బ్లౌజ్లో ఎంత ఉంటుందో దానికంటే ఒక 2 ఇంచ్ అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మనకి ఫిల్ అయితే వస్తుంది కదా, కిందకి ఒక 2 ఇంచ్కి ఎక్కువే వస్తుంది. చాలామందికి అయితే 3 ఇంచ్ కూడా వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫిల్ ఎంత ఉంది, 1 ఇంచ్ ఉందా, 2 ఇంచ్ ఉందా, 1.5 ఉందా అని చూసుకొని అంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ లూజ్ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లూజు మరీ సాగదీయకుండా, మన క్రాస్ కటింగ్ కాబట్టి చాలా అయితే సాగిపోతుంది, అంత సాగకుండా నార్మల్గా తీయండి. అలా పెట్టి తీయండి. అలా తీసాక ఎంత ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆర్మ్ దగ్గర అక్కడ మనకు ఒక డాట్ అయితే వస్తుంది కదా, ఒక ఫిల్ అయితే వస్తుంది. అలానే మనకి ఉక్కు పట్టి దగ్గర కూడా మనకి కొద్దిగా కట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉంటే మనకి కొద్దిగా ఫ్రీగా మంచిగా ఉంటుంది. అలా ఎక్స్ట్రాలు ఎప్పుడైనా మనకి బ్లౌజులో మనం కొలిసే ప్రతి ఒక్కదానికి కూడా ఎక్స్ట్రా మనకు ఉండేటప్పుడు మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఉన్నది ఉన్నట్టు సాలనట్టు అలాగని తీసుకుంటే ఇంకా టైట్ అయిపోతుంది, బ్లౌజు చిన్నగా అయిపోతుంది, మళ్ళీ ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. మనకి ఇప్పుడు పొడవు అయితే సరిపోయింది, కింద వెడల్పు సరిపోయింది, అన్నీ సరిపోయాయి కదా. ఫిల్స్ విషయానికి వచ్చేసరికి నేను ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. ఇందులోనే ఫిల్స్ గురించి నేను వివరిస్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఫిల్స్ డాట్స్ ఎన్ని వేసుకోవాలి అన్ని విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నా సరే ఇక్కడ కూడా కొన్ని మూలలు అయితే మనకి పెరుగుతాయి కటింగ్లో. ఆ మూలలు కూడా ఎక్స్ట్రా మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ దగ్గర చూడండి జస్ట్ లైట్గా 1/4 ఇంచ్ అయితే తెగాలి.
సరేనా. ఒక్క పావించి క్లాత్ని తెగాలి. అలా తెగడం వల్ల ఏమంటే మనకి పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇటు కూడా ఒక్క పావించి లైట్గా అలా తెగాలి. తెగితే ఏమంటే మనకు షోల్డర్ జారకుండా అదైతే పనికి వస్తుంది. ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర కూడా ఒక్క పావించి తెగాలి. అలా తెగడం వల్ల ఏమంటే మనకి ఉక్కు పట్టి ఇలా రౌండ్గా మనం మధ్యలో ఫిల్ వేసినా సరే, ఒక డాట్ వేసినా సరే, మనకి చాలామంది బిగినర్స్ కుట్టేటప్పుడు ఉక్కు పట్టి ఒక అర్ధచంద్రాకారంగా తిరిగిపోతుంది రౌండ్గా. కొన్ని బ్లౌజులకి స్ట్రైట్గా ఉంటుంది. అది ఎందువల్ల అంటే ఆ పావించి అలా తీయడం వల్ల సేప్ పట్టి వేసిన తర్వాత కరెక్ట్గా మెజర్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి స్ట్రైట్గా వస్తుంది ఉక్కు పట్టి. కొన్ని బిగినర్స్ కుట్టే బ్లౌజులకైతే ఇలా వంకరగా తిరిగిపోతూ ఉంటుంది ఉక్కు పట్టి. అది కూడా మీరు చూసుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఫిల్స్ గురించి అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బిగినర్స్ అయితే ఎక్కువ టైమ్స్ పేపర్లో మీరు ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఏమంటే మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. ప్రాక్టీస్ కాకుండా ఏది ఈజీ కాదు. ప్రాక్టీస్ అయితేనే 1కి 10 సార్లు ప్రాక్టీస్ అయితే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. చూడండి రౌండ్ చూడండి మనకి ఎంత ఒక యూ షేప్ లాగా చాలా బాగా వచ్చింది కదా. ఆర్మ్ రౌండ్ కూడా బాగా వచ్చింది. షోల్డర్స్ కూడా చూడండి రెండు ఇలా పక్కలకి అటు ఇటు వంగకుండా షోల్డర్స్ అయితే మనకి ఇలా ముందుకి వచ్చినట్టు ఉన్నాయి కదా. అలా ఉండేటప్పుడు మనకి టైట్గా బాగా ఉంటుంది. మనకి షోల్డర్స్ జారకుండా అయితే ఉంటుంది. సరేనా. సేప్ పట్టీల గురించి డాట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.